మిథున రాశి వారు ఈ వారం తమ యొక్క మాట తీరు పైన పట్టును సాధించుకోగలుగుతారు. అనుకున్నది సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి. అనవసరమైనటువంటి వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఈ యొక్క మిథున రాశి వారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వాటి కోసమై ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాల వలన మిథున రాశి వాళ్లకు కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఆర్థికంగా సాధారణంగా ఉండబోతుంది. ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయటం, అప్పులు ఇవ్వటం కూడా మంచిది కాదు. ఇక కుటుంబ పరంగా చూస్తే మిథున రాశి వాళ్లకు ఈ వారం మరిన్ని బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. అలాగే మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా, ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మిథున రాశి వారు ఈ వారం అన్ని రకాల శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. ప్రేమ ఆప్యాయతలు కలిసి వస్తాయి. కుటుంబ సంబంధమైనటువంటి అనుబంధాలు మరింత బలపడేటటువంటి అవకాశాలున్నాయి. అప్పుడప్పుడు ఆధిపత్య ధోరణి కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ తొందరలోనే అలాంటి సమస్యలు తగ్గిపోతాయి. విద్యార్థులు చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవాలి. చదువుతో కూడుకున్నటువంటి ప్రతి అంశము, ప్రతి కార్యక్రమంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యాలకు మీరు అవకాశం ఇవ్వకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నరాల బలహీనత అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, ముఖములో చిరునవ్వుతో వ్యవహరించటము, ధ్యానము చేసుకోవటం, మానసికమైనటువంటి ఉపాసన బలాన్ని పెంచుకోవటం అనేది మిథున రాశి వాళ్లకు ఈ వారం చాలా చాలా అవసరమవుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేసే అవసరం ఏర్పడినప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమము. అలాగే వారాంతంలో పలు రకాల ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పలువురితో మీకున్నటువంటి పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటారు. మీలో ఉన్నటువంటి ప్రతిభకు అందరూ కూడా ప్రశంసలు అందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారా ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో హయగ్రీవ స్వామిని ఉపాసించటం మంచిది. లేదా దత్త ఆరాధన కూడా మీకు ఉపయోగపడుతుంది. దత్త కవచమును పారాయణం చేసుకోవటం, గురు ఉపాసన బలాన్ని పెంచుకోవటం ద్వారా మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.